వినాయకుడు. గుమ్మాలు వాకిలి ముందు వేసేది ముగ్గురు వేసిన అందరూ వచ్చేసి ఫోన్లో బంద్ చేసి శ్రీమాత్రే నమః. జై వాసవి. శ్రీ ముక్కమల మహాక్షేత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఇది. ఈ క్షేత్రం యొక్క విశిష్టత అంతా కూడా పురాణాల్లో చాలా విశేషంగా చెప్పబడింది అన్నమాట. ఈ యొక్క క్షేత్రము ముక్కమల అంటున్నాం కదా, ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఆది పరాశక్తి సృష్టించాలనే సంకల్పం చేసుకున్నది. సృష్టికి పూర్వం ఎట్లుంది, అంతా శూన్యమే, అంత అంధకారము. ఆ శూన్యం నుండి పరాశక్తి సంకల్పం చేసుకొని సృష్టి చేయాలనుకుని ఆమె అవతరించింది. బాలగా, లలితగా, రాజరాజేశ్వరిగా, ఆది పరాశక్తిగా, తర్వాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అవతరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని గౌరీ లక్ష్మీ సరస్వతి సృష్టించి ఆ తర్వాత సృష్టి కార్యాన్ని బ్రహ్మదేవునికి అప్పగించింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే సృష్టి చేయబోతూ ఎక్కడి నుండి సృష్టి ఆరంభించాలనే సందేహంతో మరల తిరిగి పరాశక్తిని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు పరాశక్తి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఏమి నాయన అని అడుగుతుంది. అప్పుడు అమ్మ సృష్టి ఎక్కడి నుండి ఆరంభించమంటావు అని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు దాంతో అమ్మ నాయన ఒకే కాడకు 3 కమలాలు వికసిస్తాయి, అదే సృష్టి ఆది త్రిశక్తి పీఠము, అదే త్రిపద్మ క్షేత్రము, అదే ముక్కమల, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అక్కడ నుండి సృష్టి ఆరంభించు అని ఆదేశిస్తుంది. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే నవబ్రహ్మలను సృష్టించుకుంటాడు. సృష్టించుకుని అందులో ప్రధాన బ్రహ్మ అయినటువంటి పులస్య బ్రహ్మని ఇక్కడ పెట్టి సృష్టిని కొనసాగిస్తాడు. అంచేత పులస్య నిలయే భూమో పుణ్యక్షేత్రే జగత్రయే అంటాడు బ్రహ్మదేవుడు. జగత్రయంలో పుణ్యక్షేత్రం ఇది అని. ఆ తర్వాత ఏమవుతుందంటే తారకాసురుడు అనే రాక్షసుడు విజృంభిస్తాడు. ఇప్పుడు తణుకున్నదే, మీరు తణుకు మీద వచ్చినారు, ఆ తణుకే తారకాసురపురం. తారకాసురపురమే కాలగమనంలో తారకపురి తణుకయ్యేది. రాక్షసుడు మెడలో ఉన్నటువంటి శివుడు ఆత్మలింగాన్ని 5 భాగాలుగా భిన్నం చేసి రాక్షసుని సంహరిస్తాడు కుమ్మరవరంలో. అయితే ఈ శివలింగము 5 ప్రదేశాల్లో పడింది, ముక్కలుగా. అమరావతి, భీమవరము, పాలకొల్లు, ద్రాక్షారామం, సామరవడం, పంచారామాలైనాయి. శివలింగాన్ని 5 ముక్కలుగా చేసినందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బ్రహ్మహత్యా దోషం వస్తుంది. ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం పులస్య మహర్షి ఆశ్రమంలో సంకటహరణుడైన గణనాథుణ్ణి రక్షకుడుగా చేసుకుని స్వామి తపస్సు చేసి యజ్ఞం చేస్తాడు. అంచేత సంకటహర గణపతి క్షేత్రం అయింది, తపో కుమార క్షేత్రం అయింది ముక్కమల. అలాగే సృష్టి సాఫీగా సజావుగా కొనసాగడం కోసం బ్రహ్మ సరస్వతి సమేతుడై అద్భుతమైన యజ్ఞం చేస్తాడు. అంచేత దీన్ని బ్రహ్మగుండము అని పిలుస్తారు. అదేవిధంగా మానసాదేవి తపస్సు చేసిన ప్రదేశము, దీన్ని మానస తపోక్షేత్రం అని కూడా పిలుస్తారు. మానసాదేవి తన కుటుంబం అంతా కలిసి ఉన్నటువంటి ఏకైక క్షేత్రమే ముక్కమల. మానసాదేవి అంటే కాలసర్ప దోషాలు పోగొడుతుంది, సర్పశాపాలు పోగొడుతుంది, జంట పామును విడదీసిన దోషాలు పోగొడుతుంది, పాము పుట్టలు కూల్చిన దోషాలు పోగొడుతుంది.
అలాగే వివాహం కాకపోయినా, సంతానం లేకపోయినా, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోయినా, కుటుంబంలో సఖ్యత లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా ఆ తల్లిని ఆశ్రయిస్తే చాలు అవన్నీ మనకి సిద్ధిస్తాయి. ఆ తల్లి తపస్సు చేసిన ప్రదేశం మానస తపోక్షేత్రం అంటారు. అలాగే ధర్మాంగదుడు అనేటువంటి కాశ్మీర దేశపు రాజుకు పూర్వజన్మ శాపవశాన పాము పుడుతుందన్నమాట. పాము పుడితే ఆయన అంతా కూడా నామోషి అనిపించి ఆయన ఏం చెప్తాడంటే అబ్బాయి పుట్టాడని చెప్పి అబద్ధం చెప్పి చాటింపు చేసేస్తాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయరా అని అడుగుతుంటే వాళ్ళంతా ఏం చేస్తారంటే కత్తికి భాషకి కట్టి త్రైలోక్య సుందరి అనేటువంటి అమ్మాయికి ఇచ్చి వివాహం చేసేస్తారు. వివాహానంతరం చాలా కాలం తన భర్త పాము అనే విషయం తెలుసుకొని ఎట్లాగైనా సరే తన భర్తకు నరరూపం తీసుకురావాలని చెప్పి కాశ్మీర దేశం నుండి బయలుదేరి అన్ని నదుల్లో స్నానం చేయించిన నరరూపం రాదు. మునుల సూచన మేరకు ముఖమల చేరుకొని బ్రహ్మగుండ గోదావరిలో స్నానం చేయబోతూ ఇప్పటికే 108 నదుల్లో స్నానం చేయించిన నరరూపం రాలేదు, ఇప్పటికైనా నరరూపం వస్తుందో రాదో అనే సంశయంతో ఆ ఇల్లాలు ప్రాయోపవేశం చేయబోతుంది. అప్పుడు ఆకాశవాణి పలుకుతున్నప్పుడు త్రైలోక్య సుందరి, త్రిభువనాలలోనే ఇంతటి క్షేత్రం లేదు, ఈ క్షేత్రం గుండా ప్రవహించే వశిష్ట గంగ ఎటువంటి శాపాన్నైనా సరే ఎటువంటి పాపాన్నైనా సరే పోగొడుతుంది, నిస్సంకోచంగా స్నానం ఆచరించని చెప్పడంతో ఆ ఇల్లాలు పాముని నెత్తి మీద పెట్టుకుని గోదావరిలో 3 మునుగులు మునిగేసరికి సర్పరూపం పోయి నిండు యవన రూపాలతో భార్యాభర్తలిద్దరూ బయటకు వస్తారు. అంజది క్షేత్రాన్ని ధర్మగుండము అని పిలుస్తారు. అలాగే కోట్లాది మంది మునులు తపస్సు చేసినందుకు ఈ క్షేత్రాన్ని మునికోటి క్షేత్రము అని పిలుస్తారు. 22 పేర్లతో పిలువబడే ఏకైక క్షేత్రమే ముక్కమల. అంత మహత్తు ఈ క్షేత్రానికి ఉందన్నమాట. ఇక వాసవి పురాణం దగ్గరకు వచ్చేసరికి ఏమంటే వైశ్యులు 714 గోత్రీకులు అందరూ కూడా ఋషులుగా ఉన్నప్పుడు ఘోరమైన తపస్సు చేసి కైలాసానికి వెళ్ళిపోతారు, కైలాసాన్ని నివాసస్థానంగా పొందుతారు. అయితే పార్వతీ కళ్యాణం జరుగుతుంది కొన్నాళ్ళకు. చాలా పెద్ద పురాణం అంతా చెప్పట్లే, మీకు సూక్ష్మంగా చెప్తున్నా. అన్ని లోకాల నుంచి కట్నకానుకలు వచ్చాయి కానీ భూలోకం నుంచి కట్నకానుకలు రాకపోయేవారికి ఎందుకయ్యా అన్ని లోకాల నుంచి కట్నకానుకలు వచ్చి భూలోకం నుంచి కట్నకానుకలు రాలేదంటే సరదాలు సంబరాలు దాన ధర్మాది గుణాలు కలిగినటువంటి వైశ్య పుంగవులందరూ కూడా కైలాసంలో ఉన్నారు, చేత భూలోకం అంతా వెలవెలపోతుంది వైశ్యులు లేక అని చెప్పడంతో అప్పుడు వెంటనే పరమేశ్వరుడు వైశ్యులందరినీ పిలిచి భూలోకానికి పొమ్మంటాడు. అప్పుడు మరి స్వామి ఏమిటి 3-4 ముచ్చటగా మన భూమలోకాన్ని పొమ్మడం, మళ్ళీ తిరిగి మీరు వస్తారు, పరాశక్తి మీ ఇంటి వాసవి అవతరిస్తుంది, అమ్మ అగ్ని ప్రవేశం చేస్తుంది, అగ్ని ప్రవేశం చేసి అమ్మతో పాటు మీరు తిరిగి నన్ను చేరుకుంటారని వరం ఇస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు వీళ్ళంతా. వెళ్ళినప్పుడు మీకు శుభం జరుగుతుంది, శివాజ్ఞను పాటించండి అని చెప్పి విశ్వకర్మను పిలిపించి ముక్కమల కేంద్ర స్థానంగా చేసుకుని పెనుగొండ పట్టణాన్ని కేంద్ర స్థానంగా చేసుకుని 17 పట్టణం, మొత్తం వైశ్యులకి 18 పట్టణాలు విశ్వకర్మ బ్రహ్మ ఆదేశానుసారంగా నిర్మించి ఇచ్చాడు. కుబేరుడు నవనిధులు నింపేస్తాడు ఈ పట్టణాల నిండా. ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గర నుంచి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్తారు వైశ్యులంతా. నేను జనార్దనుగా అవతరిస్తాను, లక్ష్మి కోనకమ్మలుగా అవతరిస్తుంది, పార్వతి వింధ్యవాసినిగా అవతరిస్తుంది, పరమేశ్వరుడు నగరేశ్వరుడు అవతరిస్తాడు, బ్రహ్మ భాస్కరాచార్య మీకు మార్గదర్శకుడు అవుతాడు అని చెప్పి వరమిచ్చి కామధేనువును ఆశ్రయించండి, కామధేను గర్భం చేరి కామధేను చెవుల నుండి మీరు జన్మిస్తారు అని చెప్పడంతో కామధేనుని ప్రార్థించి కామధేను గర్భంలో చేరి కామధేను చెవుల నుంచి పుట్టినారు ఈ ప్రదేశంలో. గోగర్భ క్షేత్రము, గోకర్ణ క్షేత్రం, కామధేను దేవాలయం కూడా ఉంటుంది క్షేత్రంలో. గోగర్భ క్షేత్రము, గోకర్ణ క్షేత్రము. అదే ప్రకారంగా మరి సమాధి వైశ్యుడు అంటే మనకి వాసవి అమ్మవారు అంటే మన ప్రధానంగా గుర్తొచ్చేది ఏమి అగ్ని ప్రవేశం. ఈ అగ్ని ప్రవేశం ఎందుకు చేసింది అంటే ఒక రాజు కారణంగానే ఒక సామాన్యమైన కారణం చెప్పిస్తారు. ఒక ముసిలి రాజు కారణంగా అమ్మవారు అగ్ని ప్రవేశం చేయలేదు. ఈ ముసిలి రాజు అనేటువంటి ఈయన ఎవరైతే ఉన్నాడో ఆయన కేవలము నిమిత్త కారణం మాత్రమే. ప్రధాన కారణం ఏమి అంటే సమాధి అనేటువంటి వైశ్యుడు పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు. పరాశక్తి ప్రత్యక్షం అవుతుంది, వరం కోరుకోమంటుంది. తల్లి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు, నాకు నా వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు. అప్పుడు అమ్మవారు అంటుంది, నాయన నీ కోరిక ఈ జన్మలో నెరవేరదు, మరు జన్మలో నీవు పెనుగొండ క్షేత్రాన్ని కుసుమశ్రేష్ఠిగా జన్మిస్తావు, కుసుమామ్మను వివాహం ఆడతావు, పుత్రకామేష్టి యాగం చేస్తావు,
యాగ ఫలంగా నేను నీంట వాస్తవిగా అవతరిస్తాను. నేను అగ్ని ప్రవేశం చేయాల్సిన పరిస్థితి కల్పితమవుతుంది. ఎవరైతే నాతో పాటు అగ్ని ప్రవేశం చేస్తారో వాళ్ళందరికీ నేను మోక్షాన్ని ఇస్తాను. ఆ మాదిరిగా అమ్మవారు అవతరించడము, ఈ విష్ణువర్ధన రాజు కారణభూతులు కావడము, నిర్గత్యాద పురాణ్వైశ్య సత్వరంచమణాంగనే క్రోశమాతరం తదిగచ్చి ఉదీచి బ్రహ్మగుండత. పెనుగొండ నగరేశ్వర సన్నిధానానికి ఉత్తర దిగ్భాగంలో 2 క్రోశముల దూరంలో బ్రహ్మగుండంలో అమ్మవారు 102 గోత్ర దంపతులతో సహా అగ్ని ప్రవేశం చేయడానికి వచ్చేసింది. మాఘశుద్ధి విద్య, గురువారము, శతభిష నక్షత్రం, సూర్యాస్తమయ సమయం. ఈ అగ్ని ప్రవేశం చేశాడు. పిల్లలంతా అడుగుతారు, అమ్మ నీతో పాటు అగ్ని ప్రవేశం చేస్తున్న 102 గోత్ర దంపతులకైనా మోక్షము, మిగిలిన మాకెట్టా తల్లి మోక్షం అని అడుగుతారు. తత్కుండం ఏత పశ్యంది తేమామి అందు సునిశ్చయం అని అమ్మవారు సమాధానం చెప్తారు. నేను అగ్ని ప్రవేశం చేస్తున్న ఈ గుండాన్ని జీవితంలో ఒక మారు ఎవరైతే దర్శిస్తారో వాళ్ళ నేను మోక్షాన్ని ఇస్తాను అని. అమ్మవారు ఆత్మార్పణ రోజున గర్భాలయంలో మోక్షగుండం ఉంటుంది. ఒట్టి రోజుల్లో దర్శనం ఉండదు. రేపు సాయంత్రం 5:30 గంటల దగ్గర నుండి 6:30 గంటల వరకు ఆ గుండాన్ని ప్రజ్వలింపజేస్తాము. అది చూస్తే మోక్షం. అది ఇది మహామోక్షగుండం అయింది. పార్వతీ అమ్మవారి వింధ్యవాసినిగా అవతరించిన వింధ్యవాసిని క్షేత్రం అయింది. లక్ష్మీదేవి కోనకవలగా అవతరించిన శ్రీక్షేత్రమైనది. అలాగే ఇంకో విశేషం ఏమంటే అమ్మవారు పెనుగొండ క్షేత్రంలో అంతా కూడా భటుల్ని మోహరించేస్తాడు ఎటు కదలకుండా ఉండేటట్టుగా. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే అష్టభైరవుల్ని, అష్టమాతృకల్ని, 10 మహావిద్యల్ని, నవదుర్గల్ని, అష్టాదశ శక్తిపీఠ దేవతల్ని, 101 గ్రామ దేవతల్ని రక్షణగా చేసుకొని ఈ క్షేత్రానికి వస్తుంది అగ్ని ప్రవేశం చేసేదానికి. వాళ్ళే వీళ్ళందరూ కూడా మీరందరూ దర్శనం చేసుకుంటారు. అప్పుడు ఆ అగ్ని ప్రవేశం చేసే సమయంలో అనేక ధర్మాలు బోధించింది. నన్ను ఎవరైతే పూజామందిరంలో ప్రధాన స్థానం నిలిపి ఆరాధన చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్యాలను అనుగ్రహిస్తాను అనే. అంచేది ఎవరైతే ప్రధానంగా అమ్మవారిని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఉన్నాయి. అమ్మవారిని ఆరాధన చేయకనే మనమంతా కుబేర స్థానం నుంచి దరిద్ర నారాయణ స్థితి దిగజారిపోతున్నాము. అమ్మవారు తప్పించి అందరూ నచ్చుతారు మనకి. అమ్మవారి పాపం 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 అంటారు అందరూ. అయ్యో పాపం, అమ్మవారికి శుక్రవారం పోవాలి పాపము, జీవితంలో ఒకసారైనా పోవాలి పాపము. పాపం ఏంటి? ఆది పరాశక్తి మన ఇంట్లో అవతరిస్తే ఆ తల్లిని ఎట్లా మనం కొలుచుకోవాలా? వైశ్యులకు ఒక పురాణం ఉంది, 2 శక్తిపీఠాలు ఉన్నాయి, ఒక గురు పరంపర ఉన్నది. ఇంత అద్భుతమైన వైశ్యులు ఇప్పటికి శ్రేష్టత్వం ఉన్నది. వైశ్యుల చివరి మీకు స్తంభాల పైన రాస్తారే శ్రేష్ఠి అని. శ్రేష్ఠి అని ఏంటి? శ్రేష్ఠ అంటే ఏంటి? శ్రేష్టమైన వారు. ఎవరిచ్చినారు? 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారని చెప్పేసి సంఘం వాళ్ళు ఇచ్చారా? వైశ్యరత్నాన్ని 5 లక్షలు ఇచ్చారు, సేవారత్నాన్ని ఇచ్చారా? అట్లా ఎవరైనా ఇచ్చినారా అంటే శ్రేష్టనే కాదు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేసి 4 వర్ణాలు సృష్టించి 4 వర్ణాల వాళ్ళకి గురువుల్ని నియమించినాడు. మరి వైశ్యుల గురువు ఎవరు చెప్పండి? భాస్కరాచార్యులు. కానే కాదు, అపరార్క మహర్షి. ఆర్యవైశ్యుల కులగురువు అపరార్క మహర్షి. ఆయన యొక్క మార్గదర్శనంలో మనం ఇంత వైభవాన్ని సాధించినాము. అంచేది అపరార్క మహర్షులు అందరినీ పిలిపిస్తాడు ఈ బ్రహ్మలోకానికి, సత్యలోకానికి. అందరూ సత్యలోకానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులు గురువుగారు లేచి ఆయన ఏమన్నారు? మా వంశంలో, మా కులంలో 108 గోత్రాలు వృద్ధి చెందినాయి అని చెప్పేసి కూర్చున్నాడు ఆయన. క్షత్రియులు గురువుగారు లేచి మా క్షత్రియ వంశంలో 18 గోత్రాలు వృద్ధి చెందినాయని చెప్పాడు. అపరార్క మునింద్రులు లేచి నమస్కరించి, స్వామి, ఆర్యవైశ్యులలో కృషి, వాణిజ్యము, గో సంరక్షణ వంటి లౌకిక ధర్మాల్ని అవలంబిస్తూ వేదాధ్యయనము, వేద సంరక్షణము, త్రికాల సంధ్యావందనము, గాయత్రి జపానుష్ఠానము వంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతు నిర్వహణము, దేవాలయ నిర్మాణం ఇత్యాదులన్నీ కూడా ధర్మాలన్నీ పారలౌకిక ధర్మాలను అవలంబిస్తూ 714 గోత్రికలుగా వృద్ధి చెందారు స్వామి అని నమస్కారం చేశాడు.
ఇక దాంతో బ్రహ్మానంద భరితుడైపోయి ఆహా అని చెప్పేసి ఇంత అద్భుతంగా మీరు వృద్ధి చెందుతున్నారు, ఇంత సత్కార్యాలు చేస్తున్నారని చెప్పేసి మీకు శ్రేష్టత్వాన్ని అనుగ్రహిస్తున్నానని చెప్పి శ్రేష్టత్వాన్ని ఇచ్చాడు. ఆ రోజు నుంచి శ్రేష్ఠి అని మనకు చేరింది. ఇప్పుడు ఎవరన్నా ఒక శుభకార్యానికి పోతున్నప్పుడు ఎదురు ఎవరి కోసం చూస్తారండి? వైశ్యుల కోసమే చూస్తారు. ఓ షాప్ ఓపెనింగ్ చేస్తే రిబ్బన్ కటింగ్ ఎవరిని చూస్తారు? వైశ్యులుగా చూస్తారు. వైశ్యుడికి ఎందుకు ఒక టెంకాయ కొట్టాలి భూమి పూజ చేసినప్పుడు, ఎవరితో కొట్టిస్తారు? మొదటి ఒక టెంకాయ వైశ్యులతో కొట్టిస్తారు. అంత ప్రాధాన్యత వైశ్యులకి బ్రహ్మదేవుడు ఇచ్చినాడండి. ఆ విధంగా ఇక్కడ అగ్ని ప్రవేశం చేసేటప్పుడు మనకి ఇవన్నీ మనకు అమ్మవారి ధర్మాలన్నీ చెప్తుంది, రివ్యూ చేస్తుంది. పరాశక్తి మన ఇంట్లో అవతరిస్తే ఆ తల్లిని ప్రధానంగా మనం ఆరాధన చేయాలి. ఆ తల్లిని ఆరాధన చేయగా మనం దిగజారిపోతూ ఉన్నాము. అమ్మవారు అగ్ని ప్రవేశం చేసేసిన తర్వాత ఏమైంది? చతుర్భుజాలతో వెంటనే విశ్వరూపాన్ని ప్రదర్శించారు. వెంటనే పరమేశ్వరుడు గగనతలంలో వృషభవాహనారుడై ప్రత్యక్షమైపోయి అమ్మవారిని చేపట్టుకుని లేవనెత్తి ఎడమ తొడ మీద కూర్చుని పెట్టుకుని తన అర్ధ శరీరంలో ప్రవేశపెట్టుకుని 102 గోత్ర దంపతులతో సహా కైలాసానికి వెళ్ళిపోయాడు. అది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఎవరి తర్వాత అదే మాదిరిగా అగ్ని ప్రవేశ అనంతరము అస్థిక నిమజ్జనము పిండ ప్రదానం గోదావరిలో చేసినందువల్ల ఈ క్షేత్రాన్ని వైశ్యకాశి అన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా పిల్లలంతా కూడా అస్థిక నిమజ్జనము అంతా ఇక్కడ చేసిన తర్వాత మిగిలినటువంటివన్నీ తీసుకుని కాశీలో నిమజ్జనం చేసి వస్తా 102 శివలింగాలను తీసుకొని వచ్చి స్థాపన చేసినారు. అవే కోనేరులో మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి పురాణం కలిగినటువంటి వాళ్ళు మనమంతా కూడా. అంచేత మనం ఎవరినైనా ఆరాధన చేసుకోవచ్చు, కాదనము. కానీ పూజా మందిరంలో సెంటర్లో అమ్మవారు ఉండాలి. మిగిలిన పూజలు అమ్మవారి తర్వాత చేయాలి. అప్పుడే మనం వృద్ధి అవుతాం. వైశ్యులకి వాస్తవం ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చింది చెప్పగలుగుతారా? శాపం ఇచ్చింది చెప్పగలుగుతారా? కోమట్లు కాకులో పుట్టాలని. అది గుర్తుంది. అప్పుడు చెప్పండి, ఇది వరం ఏమి ఇచ్చింది చెప్పండి? అందంగా ఉంటే ఆ వరం ఏమి ఇచ్చింది చెప్పండి? కూర్చొని కుబేరుడు కాక. ఎవరైనా ఇచ్చినారా? కూర్చొని సంపాదిస్తారు వాళ్ళన్నా కదా అమ్మవారు అని. అమ్మవారి కూర్చొని కుబేరుడు పొరపాటున ఒక కొత్తగా పెళ్ళైన జంట తగాదాలు అయ్యి ఇంటి నుండి బయటకు పోతే ఇట్లాంటి అరుగు తీసుకొని 6 సీసాల్లో పల్లీలు, తర్వాత బొంబాయి శనగలు, బఠానీలు, అటుకులు, బరువులో పెట్టి కూర్చొని వ్యాపారం ఆరంభిస్తే వచ్చే సంవత్సరం భార్య మెడలో సూత్రాలు తాడు చేపిస్తాడు, నల్ల పూసల తాడు చేపిస్తాడు. ఏమే ఎవరిది ఇది అనుగ్రహం? అందుకోసం అమ్మని పట్టుకోండి. ప్రధానంగా అమ్మని పెట్టుకోండి. ఏమన్నా పెట్టుకోండి, ఏం పెట్టుకున్నా సరే ప్రధాన స్థానంలో అమ్మని పెట్టుకొని ఆరాధన చేసుకోండి. అప్పుడే మీరు సత్ఫలితాలు సాధించగలుగుతారు. అర్థమైందండి? జై వాసుదేవ శ్రీమతి.